హాయ్, ఎలా ఉన్నారు? జనరల్‌గా ఎవ్రీ మార్నింగ్ నేను నా పనులన్నీ అయిపోయిన తర్వాత బబుల్‌ని కేజ్‌లోంచి బయటకు తీస్తాను. ఈరోజు కొంచెం లేట్‌గా లెగిసాను. పాపం రాత్రంతా కేజ్‌లో ఉందిలే అని నేను బ్రష్ చేయకుండానే బయటకు తీశాను. ఇంక నా కష్టాలు చూసి ఎంజాయ్ చేయండి మీరు. బ్రష్ చేసుకుంటావా నువ్వు కూడా? ఏయ్ పట్టుకోకూడదు. ఏది చేసుకుంటావా నువ్వు కూడా బ్రష్ చేసుకుంటావా? ఏం చేస్తావు అంతా? ఏది నీ టూత్ బ్రష్ ఏది? ఏది నీ టూత్ బ్రష్ ఏది? ఎక్కడ నీ బ్రష్ ఎక్కడ ఉంది చెప్పు? నీ బ్రష్ ఏది? అన్నావు మళ్ళీ రిపీట్ చేశాను, మరి ఆన్సర్ చెప్పాలా లేదా? అమ్మా అమ్మా అయ్యా, గట్టి కొరికామంటే అంతే సంగతి లేటి కొరకూడదు. ఇంకా మునక్కాయ తిందావా? అరే నోట్లోకి వెళ్ళకూడదు నీకు ఇది. నన్ను పట్టుకో, నేను బ్రష్ చేసుకుంటాను పో. మరి ఆ టూత్‌పేస్ట్‌ని కొరక్కుండా ఊరికే పట్టుకుంటే ఏం కాదులే అని ఇచ్చాను. నిన్ను అనవసరంగా ముందే తీసాను ఈరోజు. బ్రష్ చేసిన తర్వాత ఒక 5 minutes లేట్గా తీసుకుంటే పోయేది కదా. కొరుకుతున్నావు. ఇది వద్దురా, మునక్కాయ ఇస్తాను నీకు. ఇది చూసావా? మర్చిపోయాను. ఇది చూసావా? రౌడీ పిల్ల అయిపోతున్నా. రౌడీ పిల్ల నువ్వు. మళ్ళీ అన్నిటికీ 2-3 సార్లు చెప్పాలి పాపకి. అన్నిటికీ అన్నావు అసలు. అరే 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 వద్దు వద్దు, నీ పేస్ట్ ఉంది. రౌడీ పిల్లవా నువ్వు? రౌడీ పిల్లవా? ఏంటి నా చూపేంటి? మొహంలో మొహం పెట్టి చూస్తే భయపడతావు అనుకున్నావా? అరే పడేసిపోయి అంటే అమ్మ మళ్ళీ కోపం వస్తుంది. మళ్ళీ ఎక్కడిచ్చకూడదు బాబుని. రా, మునక్కాయ కదా. ఏం మునక్కాయ ఇది? సర్లే అని ఇంక నేను బ్రష్ చేయడం స్టార్ట్ చేశాను. దీని గోల ఇలాగే ఉంటుందిలే అని దాన్ని పట్టించుకోకుండా బ్రష్ చేస్తున్నానని ఇటు నుంచి అటు వచ్చి హలో ఉంటుంది చూడండి. నేను రెస్పాండ్ అవ్వట్లేదని ఇంకా ఏదేదో మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఇంకా బ్రష్ అదే నాకు చేపిస్తుందంట. ట్రై చేస్తాను చూడండి. అలా కాదు, ఇలా పట్టుకొని ఇలా చాలాసేపు ట్రై చేసింది, అది ఇది లాగి ఏదేదో. ఇంక ఇలా ఉంటే నాకు పని అవ్వదులే అని నేను మునక్కాయ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎందుకంటే దాన్ని చూసి డిస్ట్రాక్ట్ అవుతుంది. ఈరోజు మునక్కాయని చూసినా డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. మీలో ఎవరికైనా అసలు ఎందుకు ఇంత కష్టం, దాన్ని ఎక్కడైనా పెడితే ఉంటుంది కదా, కేజ్లోనే పెట్టకుండా బయట ఎక్కడైనా పెట్టచ్చు కదా అనుకుంటారేమో. అది కూడా ట్రై చేశాను, అది కూడా అయిపోయింది చూడండి. అది విషయం, ఎక్కడ పెట్టినా వచ్చేస్తుంది మన దగ్గరికి. ఎందుకలా నన్ను విసిగించడం ఇష్టమా నీకు? అవునా? నన్ను విసిగించడం ఇష్టమా అంటే ఏదో దానికి అర్థమైనట్టు అంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.